ఈ నెల 17వ తేదీన ఉదయం రామేశ్వరం దేవాలయం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని సీఎం సురేష్ నాయుడు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు టీడీపీ కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడన్నారు. వైసీపీలో మొదట రాచమల్లు పరిస్థితి ఏంటని ఆలోచించుకోవాలన్నారు. ఎమ్మెల్యే రాచమల్లుకు టికెట్ ఇవ్వద్దని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రొద్దుటూరులో రాచమల్లు టికెట్ ఇస్తే ఓడిపోతారని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమైంది. ప్రొద్దుటూరులో 40 జగనన్న ఇళ్లు కూడా పూర్తి చేయలేదు. కట్టిన వాటికి పగుళ్లొస్తున్నాయని చెప్పారు. అందరికీ నమస్కారం. నేను శనివారం ఉదయం 8 గంటలకు మా ఇంటి దేవుడైన రామేశ్వరంలోని మునుస్వామి టెంపుల్లో పూజ చేసి ఆ తర్వాత రామేశ్వరంలోని ఈశ్వరుని టెంపుల్లో పూజా కార్యక్రమం ముగించుకొని 9 గంటల లోపలనే అక్కడి నుంచి ప్రచారం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా అటెండ్ కావాలా. మీకు అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చిన జనానికి కానీ మీకు కానీ పత్రికా సోదరులకు అందరికి కూడా పార్టీ క్యాడర్కి అందరికి కూడా అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ పత్రికా ప్రెస్ మీట్ ద్వారా నేను కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మీడియాకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి, ఈ మధ్య ఎమ్మెల్యే రాచమల్లు గారు తెలుగుదేశం పార్టీలో 3-4 ఉన్నారు అభ్యర్థులు, 3 ముక్కలాట ఆడుకుంటున్నారు. తేల్చుకోలేని పరిస్థితి వాళ్ళది ఉంది అని చెప్పడమే తెలుగుదేశం పార్టీని ఎగతాళిగా కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఒకరిని విమర్శించేటప్పుడు వెనక కూడా చూసుకోవాలి మన పరిస్థితి ఏందనేది. ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఆయన పార్టీలోనే ముఖ్య నాయకులే, కౌన్సిలర్లు, సర్పంచులు ముఖ్య నాయకులే. అతనికి లేనే లేదు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇస్తే 30,000తో ఓడిపోతాడు, మేమైతే 30,000తో అని కొందరు, 40,000తో అని కొందరు, వాళ్ళ పార్టీలోనే వ్యతిరేకులంతా కలిసి నిన్నటి దినము ప్రచారం కూడా మొదలుపెట్టారు. మొట్టమొదటిగా యాదవ్ కులస్తుల్లో రమేష్ యాదవ్ గారు టికెట్ కోరుకుంటున్నారు. రెండవది శివచంద్రారెడ్డి, మురళీధర్ రెడ్డి గారులలో వైఎస్ఆర్టీసీపీ టికెట్ కోరుతున్నారు. మూడోది మైనార్టీ నాయకుడు ఇర్ఫాన్ బాషా, ఆయన అయితే 40,000 మెజార్టీతో నాకు టికెట్ ఇస్తానంటే గెలుస్తానని చెప్పేసి ఆయన కూడా నిన్న ప్రెస్ మీట్ ద్వారా అలాగే లోకల్ మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. ఇంకొక ఆయన వైశాస్లో సిప్పిగిరి ప్రసాద్ కూడా ఆయన కూడా వైశాస్ ప్రసాద్ ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నాడు. ఆయనకు వైశాస్లో మంచి పేరుంది, టౌన్లో కూడా మంచి పేరుంది. ఇంత మంచి పేర్లు ఉండే వాళ్ళందరినీ ఎమ్మెల్యే ఎందుకు దూరం చేసుకున్నాడో ఆయనకే తెలియాలి. మరి ఆయన పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చేది తొందరగా నిర్ణయిస్తే తెలుగుదేశానికన్నా మేము అప్పుడు కూడా గౌరవిస్తాం. తెలుగుదేశం పార్టీ కూడా తొందరలో నిర్ణయిస్తుంది. కానీ ఏ పార్టీలో అయినా ఆశావాహులు ఉంటారు. ఆయన ఏదో పెద్ద మేధావిని అందరినీ తప్పులు పట్టడం, తెలుగుదేశం పార్టీని ఏళనంగా మాట్లాడడం, చంద్రబాబు నాయుడును లోకేష్ బాబును ఆయన ఏళనంగా మాట్లాడడం, ఏళనంగా మేమందరం కలిసి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు ఎమ్మెల్యే గారు, మేము నీకన్నా ఎక్కువ భాష నేర్చిన వాళ్ళమే. 10 మంది అన్నా నువ్వు కట్టించిన ఇళ్ళల్లో సంసారం ఉంటే చూపిస్తే మీడియా వాళ్ళని తొలుకోబోయి మేము కూడా సంతోషిస్తాం. ఎక్కడ నీళ్లు లేవు, వేసిన బోర్లలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళకు అప్పుడే పగుళ్ళు వస్తున్నాయి, ఏ ఇల్లు రెడీ కాలే. మాకు తెలిసి నువ్వు కట్టించిన ఇళ్ళల్లో మొత్తం ఇళ్ళల్లో కూడా 40 ఇళ్ళు కూడా రెడీ కాలే. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మేము తిరిగి చూస్తాం, నీ అవినీతి అంతా కూడా అక్కడ బయట పెడతాం.
ఇవన్నీ లబ్ధిదారులకు మాయమాటలు చెప్పి ఎంతో సొమ్ము కాజేసినారు. లబ్ధిదారుల దగ్గర మళ్ళా ఎగస్ట్రా డబ్బులు కూడా తీసుకున్నారు. మీకు వీళ్ళందరూ మీరిచ్చిన లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకునే వాళ్ళందరూ కూడా మీకు ఓట్లేస్తారంటే దాంట్లో 10% కూడా మీకు ఓట్లేయరు. మళ్ళా ఈ ఇళ్ళన్నీ పూర్వవైభవం తేవాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వమే రావాలా. తప్పకుండా ఈ లబ్ధిదారులకు అందరికీ న్యాయం చేసి వాళ్ళ ఇళ్ళన్నీ కంప్లీట్ చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం అయితే 100% ఖాయం. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని ప్రజలు చెప్పినా ఆ దేవతలందరూ అయిపోయినారు. ఇంకా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎమ్మెల్యే గారు. అది తెలుసుకోవాలా. తెలుగుదేశం పార్టీని నిందించడం మానుకుంటే నీకు గౌరవం ఉంటుంది. లేదంటే అంతకన్నా ఎక్కువ మేము కూడా మాట్లాడాల్సింది వస్తుంది. తెలుగుదేశం చిన్న పార్టీ కాదు. నీ 40 ఏళ్ళ చరిత్ర పార్టీ. నువ్వు నీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి 10 ఏళ్ళ పార్టీ. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు 5 ఏళ్ళు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు చంద్రబాబు నాయుడు. నీ జగనన్న 5 ఏళ్ళే ముఖ్యమంత్రి ఉండింది. నెత్తిన తలకాయ మీద చేతులు పెట్టి బుగ్గలు గిల్లి ముద్దులు పెట్టి ఒక తూరు అని రాజశేఖర రెడ్డి మీద చనిపోయినాడని అభిమానంతో మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలు జగన్ను ముఖ్యమంత్రిని చేసినారు ప్రజలు. అది ఇప్పుడు తెలుసుకున్నారు. మీరు వేసిన విద్యుత్ ఛార్జీలు కానీ, నిత్యావసర ధరకుల రేట్లు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి నువ్వు ఇచ్చే స్కీములు లబ్ధిదారులకు ఇచ్చే స్కీముల కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నావు. తప్పకుండా ప్రజలు గమనించినారు. ప్రజలకు ఇచ్చే లిక్కరు ఏ విధంగా పన్ను రూపంలో నువ్వు ఎంత వసూలు చేస్తున్నావు, ఈ విధంగా ప్రజలకు ఎంత ఇస్తున్నావు. ఒక మనిషి మీద 1,50,000 రూపాయల సంవత్సరానికి భారం వేసి పన్నుల రూపంలో నువ్వు వసూలు చేస్తున్నావు. నువ్వు ఇచ్చేది 70,000, 80,000 ఒక మనిషికి లబ్ధి. ఇవన్నీ ప్రజలు తెలుసుకున్నారు. ప్రజల సొమ్మే తిని ఒక ముఖ్యమంత్రి అవినీతి పరుడైపోయి, ఎమ్మెల్యేలు అవినీతి పరుడైపోయి ఈ పొద్దు రాష్ట్రంలో తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీ నాయకులే పూర్వవైభవం తెచ్చే విధంగా తయారు చేశారు తెలుగుదేశం పార్టీని. కాబట్టి మా ముఖ్య నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మళ్ళా అఖండ మెజార్టీతో పార్టీని విజయపదంలో నడిపించి 150 పైన ఎమ్మెల్యేలను మళ్ళా గెలుచుకొని 151 అప్పుడు జగన్కి వస్తే ఈసారి 152 పైనే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి వస్తాయి. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. వచ్చే ఒక వారంలోనే వైఎస్ఆర్సీపీ మహానాయకులే ఎంతమంది తెలుగుదేశం పార్టీలో చేరతారో అప్పుడు రాచమల్లకు అర్థమవుతుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో క్యాండిడేట్ లేకుండా పోతారు. నెల్లూరు జిల్లాలో ఓడిపోతారనే వాళ్ళందరికీ ఒంగోలు జిల్లా, ఒంగోలులో ఓడిపోతారనే దానికి ప్రకాశం జిల్లా, ప్రకాశం జిల్లాలో ఓడిపోతారనే వాళ్ళకు కృష్ణా. ఆ విధంగా మార్చుకుంటా పోతున్నావు. కర్నూలు జిల్లా వాళ్ళను ఒంగోలుకు కర్నూలు జిల్లా వాళ్ళను ఈ విధంగా క్యాండిడేట్లే దిక్కులేని పరిచయంలో అనామకులకు టికెట్లు ఇస్తున్నావు. నీ పార్టీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అవుతుంది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందేమో కానీ ఇంకా భవిష్యత్తులో జగన్ కూడా ముఖ్యమంత్రి కాలేడు. ఈ వద్దు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కూడా మనుగడకు కూడా దొరకని పార్టీ. దీన్ని గుర్తుంచుకొని ఎదుటివాడిని విమర్శన చేసేటప్పుడు తన వీపు తను చూసుకోవాల్సిందిగా కోరుతూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ పొద్దుటూరులో అఖండ మెజార్టీతో గెలిపించుకుంటే బాధ్యత మా అందరిపైన ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులందరిపైన. చంద్రబాబు నాయుడు ఇష్ట ప్రకారం మేము నడుచుకుంటాం. తప్పకుండా ఎవరికి ఇచ్చినా అందరం ఒకరు కలిసి చేసుకునే ధైర్యము మనోధైర్యము మాకు అందరికీ ఉంది. ఎవరికి ఇచ్చినా ఎవరికి రాకపోయినా ఎవరు బాధపడరు. తప్పకుండా తెలుగుదేశం పార్టీని విజయవంతంగా మోగిస్తాం. కాబట్టి శనివారం రోజు ఉదయం 8 గంటలకు ప్రచారం పెడుతున్నాం. మీరు కూడా అందరూ పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.